అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము ఒక బాబుని ఎంతగా తీర్చిదిద్దారు, తల్లిదండ్రుల ప్రయోజనం ఎంతుందో చూద్దాము రండి. దీనిలో వీటి పాత్ర ఎంతుందో చూద్దాము, ఓకేనా. అడవిలో పులిరాజా వైఫ్ ఏనుగు రాజా సమావేశమయ్యారు. ఏమండి ఏంటోనండి, మరి 6 అడుగుల మనిషిని ఇచ్చిన ఇల్లువ మన మృగాలకు ఇవ్వలేదా భగవంతుడు? మనం ఏంటండి ఈ అడవుల్లో జీవించటం? నాకేం అర్థం కావటం లేదు. కట్ చేస్తే పులిరాజా, అవును కదా, నిన్ను తొండంతో ఇలా నెట్టేస్తే పడిపోయే మనిషికి అంతటి విలువనిచ్చాడు భగవంతుడు. మరి ఏమిటో నాకే అర్థం కావటం లేదు. అవునే, వాళ్ళ దగ్గర మంచి మనస్తత్వాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బుద్ధి బలం ఉంది, అందుకు అలా ఇచ్చుంటాడు దేవుడు. సరేలేండి, మీరెప్పుడు కప్పుబుచ్చుతూనే ఉంటారు కదా. ఉండండి, ఇదిగో మా ఎలక మామ వస్తున్నాడు, ఏం చెబుతాడో ఇందాము. ఏముండారు ఈరోజు నేను తినటానికి? ఏమున్నాయి తినటానికి? ఇక్కడ మేము ఒక సమావేశంలో మునిగి తేలుతున్నాము. ఏంటక్క, ఏంటంటే నువ్వు మనుషుల్లో ఉంటావు కదా, వాళ్ళ ఇళ్లల్లో జొరబడి అవి ఇవి తినొస్తావు. నీకేం తెలియటం లేదు. వాళ్ళకిచ్చిన ఇల్వ దేవుడు మనకి ఎందుకు ఇవ్వలేదా అని ఆలోచిస్తున్నాము. అవునా అక్క, అయితే ఒక పని చేద్దామా? నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను కదా, నా భుజం మీద ఈపి మీద ఒక కెమెరా సెట్ చేశాను. ఆ కెమెరాలో నుంచి మీకు నేను అంతా ఫిలింలా తీసుకుని వస్తాను, చూద్దామా? అవును రే, ఎలుక బావకు చాలా మంచి ఐడియా వచ్చింది. చూద్దాం. సరే. ఇల్కే బావా, నేను వచ్చి దాక్కున్నాను. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారు. ఏంటండి ఎప్పుడు నోటుల పైన గాంధీ బొమ్మే ఉండిద్ది? పిచ్చిదన్నా, నీకు తెలీదే? గాంధీ తాత మన స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి. బ్రిటిష్ వాళ్ళ కోసమే వాళ్ళని తరిమి కొట్టి మమ్మల్ని ఇంతవరకు తెచ్చిన వ్యక్తి. అందుకని ఆయన గొప్పతనాన్ని చాటటం కోసమై ఇలా డబ్బుల మీద ఆయన ముద్దని ఇచ్చేస్తున్నారు. ఏంటే చేస్తున్నావు? గాంధీ తాతని చూస్తున్నాను. గాంధీ తాతని చూస్తున్నావా? ఏం చేస్తున్నావమ్మా? మా బాబుని కూడా గాంధీ తాతలాగా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నాను. ఎంత పెద్ద ఆలోచన చేస్తున్నావు, అయినా ట్రై చేద్దాం. చూడండి నాన్న, ఆ తల్లిదండ్రులు గాంధీ తాతలా తీర్చిదిద్దాలనుకుంటున్న బాబు ఇంతవాడయ్యాడు. దీని ముందు ఏమైందో చూద్దాము. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నాన్న? మమ్మీ, నేను ట్యూషన్కి వెళ్ళొస్తున్నా. అవునా, రా వచ్చేయి నాన్న, వచ్చేయి. ఏంటి ఈ పిచ్చిది అంత పెద్ద ఆలోచన పెట్టుకుంది? ఎలా చేయాలి, ఏం చేయాలి? నా బిడ్డ బ్రెయిన్కి పదును పెట్టాలి. ఎలా పెట్టాలి? మంచి ప్రయోజకుడు కావాలంటే ఆలోచించాలి కదా. ఆలోచిద్దాం. వాడికి ఈరోజు ఒక బిజినెస్ మెన్లా తయారు చేసి మన దేశానికి ఉపయోగపడేలా చేద్దాం. బాబు చూడు, ఇది వచ్చేసి నేను 100 రూపీస్ తీసుకొచ్చాను. అది నువ్వు బయటికి తీసుకెళ్ళి నువ్వు ఎంత కమ్మొస్తావో, నీ తెలివితేటలు ఎలా ఉంటాయో చూద్దామని నీకు ఇస్తున్నాను. అది అమ్మేసి రావాలి, ఓకేనా? ఓకే. అయ్యో డాడీ, ఇది అమ్మమన్నారు. ఇది దాంట్లో ఏమున్నాయో ఏంటో. దీనికి ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్మాలి. బస్ స్టాండ్కి వెళ్దాం. 120 ఏ బాబు ఇట్లా 120. డాడీ నానా, ఇదిగోండి, నేను 120కి పెట్టి అమ్మా. అవునా నానా, థ్యాంక్ యూ రా. అయితే ఇదే కాస్ట్ గలది మరొకటి ఇస్తాను, నీ తెలివితేటలు ఉపయోగించాలి, ఓకేనా? ఓకే. డాడీ, ఇందాక మీకు ఇచ్చిన కాస్ట్ గల్లదే ఇది కూడా, ఈ గిఫ్ట్ కూడా. మీరు ఇందాక నేను 100కి ఇస్తే 120కి అమ్మారు కదా, దీనికి ఎంత కాస్ట్ పెట్టి అమ్ముకొని వస్తారో చూద్దాము, ఓకేనా? ఓకే.
అయ్యో డాడీ, దీంట్లో ఉపయోగపడేది ఏదో ఒకటి పెడదాము, ఎక్కువ రేటు అమ్మి అడగాలి. ఇందాక బస్ స్టాండ్ అమ్మా, ఈసారి పార్క్ వెళ్ళి అమ్మాం. బాబు ఇట్లా దీంట్లో ఏమున్నాయి? దీంట్లో ఫ్యూచర్లో ఉపయోగపడే వస్తువులు ఉన్నాయి. ఎవరన్నా తీసినది. నానా సేల్ అయినాయా? ఎలా, ఎంత కమ్మారు? 200 అమ్మా. 200కి అమ్మారా? వెరీ గుడ్, వెరీ గుడ్. బిజినెస్ నవ్వుతావురా నువ్వు ముందు ముందు. అయ్యా ఇటు రానన్నా, ఇది డాడీ అమ్ముకొని రమ్మన్నారు. అమ్ముకొని తెస్తావుగా? తెస్తా. అయ్యో ఏం చేయాలి? బడ్జెట్ సీతారామన్ గారు వస్తున్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మీ బడ్జెట్ బాగా వచ్చింది. థ్యాంక్ యూ. నేను మీకు పెద్ద ఫ్యాన్ని, ఒక ఆటోగ్రాఫ్ ఇయ్యరా? థ్యాంక్ యూ మ్యామ్. అయ్యో, దీనికి పెద్ద కాస్ట్ పెట్టి అమ్మాలి. పబ్లిక్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అమ్మాలి. సీతారామన్ ఆటోగ్రాఫ్ 5000. 2000 ఇస్తారా? 5000 ఇస్తారా? ఏ నానా, ఏంట్రా వల్ల సంతోషంగా అనిపిస్తున్నావు? 5000 కమ్మా. 5000కి అమ్మారా? ఎలారా? దానికి సీతారామన్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నా. అది మనము థింకింగ్ చేయాలి, ఏదైనా కానీ ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. సీతారామం ఆటోగ్రాఫ్ అంటే చాలా వాల్యుబుల్ది, అందుకని చెప్పేసి అంత కాస్ట్గా అమ్మారు. ఇదే మనం అమెరికన్కి వెళ్ళి అక్కడ మనము వాళ్ళకి బానిసత్వం చేసే కాడికన్నా మన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసి మన ఇండియాని డెవలప్ చేసుకొని మన బిడ్డల్ని మంచిగా తీర్చిదిద్దుకొని. చూడండి నాన్న, ఒక పేద తల్లిదండ్రులు తన బిడ్డని ఎంతగానో తీర్చిదిద్దాలని ఆలోచన, ఆ ఆలోచనలో తన బిడ్డని ఎంతగా పదును పెట్టి ఒక బిజినెస్ మెన్ చేశారో చూడండి. ఆ బిజినెస్ మెన్ ఈరోజు 100 మంది, లక్షల మందికి బిజినెస్ని కల్పించి బిజినెస్ చేస్తున్నాడు. అంటే తన తెలివితేటలు, అంటే ఒక్క 100 రూపీస్ గిఫ్ట్ని తను ఎంత రేంజ్కి తీసుకెళ్ళి అమ్మాడో చూడండి. ఆ అమ్మకంలో ఎదుటివాడికి మోసం చేయకుండా వాళ్ళకి సేవ్ చేసి అమ్మారు. అంటే మనము ఎంతో దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన సౌదీకి వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అనే ఆలోచన వద్దు నాన్న. చక్కగా మనం చదువుకొని మన థింకింగ్ అంటే మన ఆలోచనను పెంచుకొని మంచిగా బిజినెస్లు చేసుకొని మన ఇండియాని డెవలప్ చేసుకుందాము. మన ఇండియాని డెవలప్ చేసుకొని మనం ప్రయోజకులు అవుదాము అన్నీ ఆ తల్లిదండ్రుల ఆలోచన. అవును కదా? చూడండి చూడండి, మన ఎలకమామ వస్తున్నాడు. పైన ఈపు మీద కెమెరా బిగించుకొని వస్తున్నాడు. రండి రండి, చూడండి వాళ్ళు నరులు ఎలా చేస్తున్నారో చూడండి. అవును కదరా? అవును, అందుకే వాళ్ళకి అంతటి మైండ్ ఉంది, అంతటి బుద్ధిబలం ఉంది కాబట్టే భగవంతుడు అంతటి ప్రయోజకుల్ని చేశాడు. అర్థం చేసుకోండిరా, ఎక్కడుండవలసిన వాళ్ళు అక్కడే ఉండాలి. అవును కదా? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అల్లా హాఫీజ్.